ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 6 జిల్లాలోని వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్ బాక్సుల్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. రేపు జరిగే కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ రేపు ప్రారంభం కానున్నది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసిన తర్వాత 6 జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీను ఈ గదిలోనే భద్రపరిచారు. అప్పటి నుంచి అంటే ఈ నెల 27 తారీఖున ఎన్నిక జరిగింది. ఆ రోజు రాత్రే మొత్తం 6 జిల్లాల పరిధిలో ఉన్న అన్ని బ్యాలెట్ బాక్సులు కూడాను ఈ ఆఫీసులోనే భద్రత పరిచారు. ఇక్కడ బ్యాలెట్ బాక్సులో ఉండడం వలన ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. 3 అంచెల పోలీసు భద్రత ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండాను ఇక్కడ సీసీ కెమెరాల నిఘా కూడా ఉన్నది. ఏదేమైనా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయాన్నే ప్రారంభం కానున్నది కౌంటింగు. అయితే ఎవరు గెలుస్తారు ఏమిటి అనేది మీద కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. మనం తెలుసు, ఎందుకంటే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కూడాను ఈసారి బరిలోకి దిగారు. ఆయనకి కూటమి పార్టీలు కూడాను మద్దతు పలికాయి, ప్రచారం కూడా చేశాయి ఆయన గెలవాలని కూడా. అలాగే మరొక అభ్యర్థి విజయ్ గౌరి, ఇంకొక అభ్యర్థి యాద శ్రీనివాస నాయుడు కూడా పోటీ పడ్డారు. మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడగా ప్రధాన పోటీ పాకలపాటి రఘువర్మతో పాటు మరొక 2 అభ్యర్థుల మధ్య ఉంటుందని కూడా అంటున్నారు. ఏదేమైనాను కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడాను ఈ కౌంటింగ్ అంటే స్ట్రాంగ్ రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. రేపు ఉదయం ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అప్పుడు ఎవరు గెలుస్తారో అనేది అంశం అనేది మనకి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.